కాషాయాంబరధారిణం గురువరం వీరాసనాధ్యాసినం కాషాయాంబరధారిణం గురువరం వీరాసనాధ్యాసినం ముద్రాం జ్ఞానమయీం దధానమపరే హస్తాంబుజే పుస్తకం శిష్యాన్ పార్శ్వగతాన్ సుపుస్తకధరాన్ తేజోధికాన్ నిర్మలం పశ్యంతం కరుణాకరం గుణనిధిం శ్రీశంకరార్యం భజే. బృహదారణ్యకోపనిషత్తులో గృహస్థాశ్రమం వాట్ల ధర్మాలు, తద్వారా వచ్చే ఐహిక ఆముష్మిక సుఖాలు, గృహస్థుగా ఉన్నటువంటి వాడు ఏ ఏ కర్మలు చేయొచ్చో, అతను లోకానికి ఎలా ఉపకారిగా ఉంటాడో, అటువంటి గృహస్థాశ్రమాన్ని పొందటానికి వీలు లేనటువంటి పరిస్థితులలో, సాధ్యం కాని పరిస్థితుల్లో భావనాబలం వలన ఆ గృహస్థాశ్రమ ధర్మాల వల్ల లభించేటటువంటి ఫలం భావనాబలం వల్ల లభిస్తుంది అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. అయితే ఒక బ్రహ్మచారి ఇలా అనుకుంటున్నాడు, ఆత్మీవేదమగ్ర ఆసీత్ ఏక ఏవ స్వకామయత జాయామే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయ ఏతావాన్ వై కామః నేచ్ఛగ్గుశ్చ నాతో భూయో విందేతు తస్మాదపి ఏతరిహి ఏకాకీ కామయితే అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మైవేదమగ్ర ఆసీత్ అన్నప్పుడు ఈ ఆత్మశబ్దానికి అర్థం అజ్ఞాని అని అర్థం. అంటే దేహేంద్రియ సంఘాతమందు ఆత్మాభిమానం కలిగినటువంటి ఒకానొక బ్రహ్మచారి. అగ్రే అంటే వివాహానికి పూర్వంలో ఆయన ఏషణ వాసన వాసిత అంతఃకరణుడు, అనగా కామక్రోధాదులు, అనేక రకములైనటువంటి భావాలు, రాగద్వేషాదులతో నిండి ఉన్నటువంటి వాడు. అతను గృహస్థాశ్రమాన్ని పొందాలి అని అనుకుంటూ, కానీ సాధ్యమవుతుందో కాదో తెలియటం లేదు, నాకు భార్య కనుక ఉన్నట్లయితే యజ్ఞయాగాది కర్మలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, డబ్బు ధనం ఇవన్నీ కూడాను అవసరం కదా. అటువంటి స్థితి నాకు ఎలా కలుగుతుంది ఏమిటి? వస్తుతః అతను గార్హస్థ్యాభిలాష కలివాడు, బ్రహ్మచారి. యజ్ఞం చేయాలి, దానికి నాకు భార్య సంబంధం కావాలి కదా అని అనుకున్నాడు. భార్యతో ఉన్నప్పుడు పత్యుర్నో యజ్ఞ సంయోగే దంపత్యో సహాధికారాత్ అన్నట్టుగా, అప్పుడు కానీ యజ్ఞ అధికారం నాకు ఉండదు కదా. కర్మఫలం కర్మణా పితృలోక అన్నారు కాబట్టి ఉత్తమ లోకాల్లో గొప్పది. యాగాది అనుష్ఠానం చేత దేవతాలోకం వస్తుంది, సంతానాన్ని పొందినట్టయితే ఇహలోకం ఉంటుంది. కనుక ఇలాంటి ప్రయోజనాలన్నింటినీ కూడాను నేను పొందాలి అని అనుకుంటున్నాడండి. ఇవన్నీ కూడా కేవలం భావనాబలం వల్ల కూడా సిద్ధిస్తాయి అని బృహదారణ్యకం మనకి ఆ భావనా విశేషాలను బోధించడం కోసం పూనుకుంది. కర్మానుష్ఠాత ఒకవేళ అతను ఏదైనా
చేసేది కర్మానుష్ఠానమైన ఉత్తమ ఫలం ఇంతకంటే ఏదో స్వర్గాది లోకాల కంటే ఉత్తమ ఫలం కావాలి అని ఒకవేళ అతను కోరుకున్నా కోరుకోకపోయినా అతనికి వచ్చే ఫలం స్వర్గాది లోకాలే కానీ అంతకంటే మాత్రం పొరపాటుగా కూడా రాదు. మనం ఊరికే అనుకోవడంతో ప్రయోజనమే ఉంది అనుకుంటున్నాడు. సయావదపి ఏతేషాన్న ప్రాప్నోతి అకృత్స్న ఏవ తావన్మన్యతే. నేను అనుకునేటటువంటి భార్య, పుత్రుడు, ధనం అది దైవికమైనటువంటి ధనం, మానుష ధనం, ఇలాంటివి అన్నీ కూడాను అవసరం కదా. వీట్లల్లో దేనికి లోటు వచ్చినా కూడా ఏ ఒక్కటి లేకపోయినా కూడా కర్మ జరగదు. భార్య ఉన్నా కూడా సంతాన రహితుడైనట్టయితే కర్మయందు అధికారం లేదు అని చెబుతోంది శాస్త్రం. గృహస్థాశ్రమంలో పరిపూర్ణత్వం అనేటటువంటిది ప్రజయాహైవ మనుష్య పూర్ణ అని అంటుంది శృతి. సంతానవంతులు కావాలి. భార్యాలాభం ఉన్నప్పుడు కానీ ఆ యోగం పట్టదు కదా. ఇవన్నీ కూడా నాకు ఎట్లా సిద్ధిస్తాయి అని ఎంతో వాపోతున్నాడు ఆయన. జాతపుత్ర కృష్ణకేశో అగ్నినాథధీత అని చెప్పింది. అతను సంతానవంతుడై ఉండి మధ్యమ వయస్సులో ఉంటే కానీ కర్మయందు అధికారం అతనికి ఉండదు. అందుకోసమని పాంక్తమైనటువంటి కర్మకి పాంక్తము అని పేరు. పాంక్తో యజ్ఞ, పాంక్త పురుష, పాంక్త పశవ అనంటూ శృతి అడుగడుగునా కూడా పాంక్తం పాంక్తం అని అంటూ ఉంటుంది. పాంక్తం అంటే 5 సంఖ్యలతో కూడినటువంటి విషయాలు. పంచాక్షరా పంక్తి అనేటటువంటి శృతి అడుగడుగునా కూడా చెబుతూ ఉంటుంది. అనగా దేహేంద్రియ సంఘాతంలో వాంగ్, ప్రాణ, మనశ్చక్షు, శ్రోత్రాదులు ఈ 5 ఉండాలి. అట్లా దీంట్లో కొన్ని దైవికమైనటువంటి విత్తం, మానుష విత్తాలు 2 ఉన్నాయి. చక్షుస్సు ఉందంటే అది మానుష విత్తం కింద లెక్క. శ్రోత్రం ఉందంటే దైవ విత్తం కింద లెక్క. ఇలాంటివన్నీ అతనికి లభించాలనేటువంటి అతనికి ఎంతో మరీ భావం అతనిలో కనపడుతోందండి. అతను చివరికి భావన ఏమని చేశాడంటే వాగ్జాయ, తన వాక్కు భార్యగాను, ప్రాణపుత్ర తన ప్రాణం పుత్రుడుగాను, చక్షుర్మానుషం విత్తం, శ్రోత్రం దైవం విత్తం, శ్రోత్రేణ తద్విందతే అనుకుంటూ చక్షుస్సు అనేటటువంటిది మానుష విత్తం అని, శ్రోత్రం అనేది దైవ విత్తం అని, అతని శరీరం అది కర్మానుష్ఠానానికి తను, మనస్సు ఆత్మ అన్నాడు. మనస్సుని ఆత్మగా భావించాడు, వాక్కుని భార్యగా భావించాడు, ప్రాణాన్ని పుత్రుడుగా భావించాడు, చక్షురింద్రియాన్ని మానుషవిత్తంగా భావించాడు, శ్రోత్రేంద్రియాన్ని దైవవిత్తంగా భావించాడు. తద్వారా అతను గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి ప్రయోజనాలని పొందినట్టుగా మనకు బృహదారణ్యకం చెప్పింది. ఇది ఇట్లా ఉండగా బృహదారణ్యకోపనిషత్తులో సప్తాన్న బ్రాహ్మణం అని ఒక ఘట్టం ఉంది. అది 1:5లో ప్రారంభంతో ఉంది. 5వ అధ్యాయ ప్రారంభం, 5 ఖండికలో ప్రారంభంలో కనపడుతోంది. యత్సప్తాన్నాని మేధయా తపసా అజనయత్పిత ఏకమస్య సాధారణం ద్వే దేవానభాజయతు త్రీణ్యాత్మనే అకురుత పశుభ్య ఏకం ప్రాయచ్చతు తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణిత యచ్చనా అని అంటుంది. 5వ ఖండికలో ప్రప్రథమ మంత్రంలో ఇలా ఉందండి. సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆయన 7 సప్తాన్నాలు, 7 అన్నాలు అన్నమాట అర్థం. అన్నం అంటే తెలుసు కదా మనకి. అవి సప్త సంఖ్యాకములు, 7 విధాలు. ఎలా సంపాదించాడు అంటే
మేధ అంటే మేధా శబ్దానికి ప్రజ్ఞ అని అర్థం ఇక్కడ. మేధ అంటే గ్రంథధారణ శక్తి అని ఒక మామూలుగా అర్థం ఉంది, అది మాత్రం కాదు ఇక్కడ. ప్రజ్ఞతోనూ మరి తపస్సుతోనూ, తపశ్శబ్దానికి కృష్యచాంద్రాయణాది వ్రతాలు అనేటటువంటిది ఒక అనుకుంది. కానీ ఇక్కడ తపశ్శబ్దానికి అర్థం పాంక్త కర్మ. ఈ కర్మ చేత ఇటువంటి వాట్ల చేత ఆయన 7 విధములైనటువంటి అన్నాల్ని ఆయన సృజించాట. వీట్లలో మొదటి అన్నం సర్వసాధారణంగా అందరికీ పనికొచ్చేటట్టుగా ఇచ్చట. ఆ పిపీలికం ప్రతిరోజు మానవులందరూ కూడాను, దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, పిపీలికా పర్యంతం ఏ ఆహారం తీసుకుంటూ ఉంటారో సర్వసాధారణమైనటువంటి ఆహారం. ఆ అన్నాన్ని మొట్టమొదట్లో అందరికీ ఇచ్చేట, మానవులకి, దేవతలకి, అందరికీ. ప్రధానమైనటువంటి వాళ్ళు మానవలోకం. ఎందుకంటే ఈ లోకం అన్నింటికీ ప్రధానమైనటువంటి స్థానం దీనిది. ఇక్కడ కనుక ఉన్నట్లయితే దీని ద్వారా దేవతాలోకానికి ఆహారం పెడుతుంది. ఇక్కడున్నవాడు పశుపక్షాదులు కూడాను ఆహారం ఇస్తాడు. అందరికీ, మానవాళికి అందరికీ కూడాను ఇతను ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. దీనికి మిశ్రమం అని పేరెట్టాడు ఆయన. ఇది మిశ్రమైనటువంటి ఆహారం, సర్వసాధారణమైనటువంటి ఆహారం అన్నాడు. అంటే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములు నిలపటం కోసమని, వాటిని రక్షించడం కోసమని ఏర్పరిచినటువంటి ఆహారం అన్నమాట దానికి అర్థం. మన దగ్గర ఆహారం ఉందనుకోండి, అది మనకి సొంతం కాదు, ఇది నాదే అని అనుకోవటానికి అవకాశం నీకు లేదు. ఆయన అసలు సృష్టిలోనే ఆయన అలా ఇవ్వలేదు. ఆయన ఒకానొకడు చాలా ధనాన్ని ఆర్జించి, చాలా భూమి ఉంటే పంటలు పండించి ధాన్యాన్ని తీసుకొస్తున్నాడు. అదంతా వాడి సొంతం కాదు, మిగతా వాళ్ళకి దీంట్లో భాగం ఉందన్నమాట. అందరికీ నువ్వు పంచిపెట్టి తర్వాత నువ్వు తినాలి. కానీ ఇది నా ఒక్కడిది అనేటటువంటిది, ఇది అసాధారణముగా అని అనుకోవడానికి అవకాశం లేదు. నా ఒక్కడిదే అనుకునేటట్టయితే అది అసాధారణమవుతుంది, అందరికీ సంబంధించినట్టయితే సాధారణమవుతుంది. అది ఆయన సాధారణంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఆహార పదార్థాలు మనకందరికీ కూడా ఆయన ఇచ్చాట. అట్లా కాక మనం ఒక్కళ్ళమే కనుక తిన్నట్లయితే అది దానివలన పాపం వస్తుంది అని కూడా శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. స్మృతివాక్యాలు చూడండి, కొన్ని చోట్ల నాత్మార్థం పాచయేదన్నం న వృథా ఘాతయేత్ పశుం నచైకస్వయమశ్నీయాతో విధివర్జన్ న నిర్వపేత్ అని ఒక ధర్మశాస్త్రం. ఈ వాక్యంలో ఏం కనపడుతోంది అంటే, సొంతంగా నా కోసం అనుకుంటూ నేను అన్నం వండుకుంటున్నాను అనే సంకల్పం తప్పు. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మనుగారు మనుస్మృతిలో చెప్పిన మాట ప్రకారంగా, యజమానుడు అన్నం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి అన్నం వండుకుంటే ఉడికినటువంటి అన్నంలో పక్వాన్న స్వామిత్వం సన్యాసికి బ్రహ్మచారికి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. మనం వండుకోవటం ఏమిటి, ఈ అన్నంలో వాళ్ళకి భాగం ఉండటం ఏంటండి? అది అంతే, ధర్మశాస్త్రం అలా ఉంది. ప్రజాపతి ఆ రకమైనటువంటి విధానాన్ని సృష్టి చేసి ఆ అన్నాన్ని మనకి ఇచ్చాడు. అది వాళ్ళిద్దరికే కాదు, అందరికీ కూడాను దీంట్లో అధికారం ఉంటుంది. అందువలన మనం ఎవరికైనా ఇవ్వకుండా నాత్మార్థం పాచేయదన్నం, నా ఒక్కడి కోసం నేను అన్నం వండుకుంటున్నాను అనే మాట చాలా పొరపాటు. నా వృథా ఘాతయేత్ పశుం, పశువుని అనవసరంగా చంపడం అనేది కూడా తప్పు. శృతి విహితమైనటువంటి కర్మాదుల విషయాలు వేరు. అలా కాకుండా అనవసరంగా హింస చేయకూడదు. నచైకస్వయం అశ్నీయాద్, ఒక్కడు భోంచేయకూడదు. విధివర్జన్న నిర్వపేత్, శాస్త్ర సంబంధం లేకుండా, శృతి చెప్పకుండా
స్మృతివాక్యాలు అపస్తంభాది మహర్షులు చెప్పకుండా నాకు తోచినట్లుగా నేను దేవతలకి ఆవిర్భాగాలు ఇవ్వటానికి నిర్వాపణ చేస్తున్నాను అనుకోవడం పొరపాటు. అది శాస్త్రసమ్మతంగా ఉండాలి అంటూ ఒక శాస్త్రం ఉంది, ఒక ధర్మశాస్త్ర వాక్యం ఉంది. అందువలన దీని గురించి మాట్లాడుతూ భాష్యకారుడు ఓ మాట అన్నారు, అన్యులకి ఎవరికి ఇవ్వకుండా కేవలం వాడి కోసం వాడు వండుకున్నట్లయితే వాడు అన్నోపాసకుడు, అన్న తత్పరుడు అని వాడికి పేరు. అంటే వాడిని గురించి వాడే ఆలోచించుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు పాపం నుండి ఎప్పుడు కూడా బయటపడలేడు. వాడు పాపభాక్ అవుతాడు. అన్నం తింటున్నాడు కానీ పాపాన్ని తింటున్నట్టుగా అని గీతలో గీతాచార్యుడు పరమాత్మ కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. దానికి ఒక ఉపపత్తిలో లౌకికమైనటువంటి మాట, మనందరికీ అనుభవంలో ఉండే మాట కింద రాశారు భాష్యకారుడు. మనం ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నాం, ఏదో ఉత్సాహంగా ఆనందంగా ఏదో తింటున్నాడు. వీడు ఈ ముఖంలోకి ఇట్లా ఆహారం తింటూ ఉన్న సమయంలో ఇంకొకడు చూశాడనుకోండి, అరే మనం కూడా తింటే బాగుండేది ఇది అని అనిపిస్తుంది వాడికి వెంటనే. అంటే వాడికి కూడా దీని మీద భావం ఉంటుందన్నమాట. సహజం అది, అది నువ్వు కాదంటానికి వీల్లేదు. అది వాడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడైనా ఏమైనా కాస్తో కోస్తో నాకు కూడా పెట్టకుండా తినటం ఏమిటి అనే భావం వాడి మనసులో ఉంటుంది. ఆ దృష్టి పడిపోతుంది అన్నమాట దానికి అర్థం. అందుకోసమని ఆహారం చాలా రహస్యంగా తింటారు చాలామంది. అందువలన అది అవతల వాడికి బాధాకరంగా ఉంటుంది. అవతల వాడిని బాధిస్తూ నువ్వు ఆహారం తినటం అనేది ఉందే, అది నీకు శ్రేయస్కరం కాదు. అవతల వాళ్ళకి దీంట్లో అధికారం ఉంది అని చెప్పడం కోసమని ఈ మాటన్ని మనం చెబుతున్నాం. అన్న సూక్తాన్ని గురించి విచారణ చేసి చూసినట్లయితే, యో మా దదాతి స ఇదేవమావాహ అహమన్నమన్న మదంతమద్మి అని అంటుంది ఒక మంత్రం. ఎవడైతే లోకంలో శ్రద్ధాసక్తులతో శాస్త్రోక్తరీత్యా మహాత్ములకు అన్నం దానం చేస్తాడో వాడు అన్నదేవుణ్ణైనటువంటి నన్ను స్వీకరించిన వాడు అవుతాడు. వాళ్ళకి దానం చేయటం వలన అన్నదేవుణ్ణి ఇతను స్వీకరించిన వాడు అవుతాడు. అంటే అది ఏమవుతుంది అంటే, ఇప్పుడు అవతల వాడికి ఆహారం ఇస్తున్నాడు, భోజనం పెట్టాడు, అది కాలాంతరంలో అతనికి అనంతంగా ఎంతో గొప్పగా వృద్ధి పొంది అతనికి ఎంతో శ్రేయస్సునిస్తుందన్నమాట. ఎవరికి పెట్టకుండా తనంతట తను స్వయంగానే తిన్నాడనుకో, అటువంటి వాడిని గురించి ఏమంటోంది శృతి అంటే, అహమన్నమన్న మదంతమద్మి, నేను అన్నం వాడంతట వాడు తింటున్న వాడిని ఉన్నానే, నేను వాడినే తినేస్తా నేను అని అన్నదేవుడు అన్నాడట. వాడిని నశింపజేస్తాను నేను అంటే అప్పటికప్పుడు వాడిని తినేస్తున్నాడు అని అర్థం కాదు. కాలాంతరంలో అన్నం లేక హలో లక్షణాన్ని ఏడుస్తాడు అని దానికి అర్థం అనమాట. నాదత్తం ఉపతిష్టతే అని ఒక శాస్త్రం, ధర్మశాస్త్రం. అదత్తం నోపతిష్టతే. మనం ఈ రోజున దారిద్ర్యం అనుభవిస్తున్నాం. ధనం లేదు, అన్నం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండటానికి చోటు లేదు, బజార్లో కాలం గడుపుకుంటున్నాం, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాను, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, చెప్పుకున్న మాటలు వినిపెట్టలేదు. ఏమిటిరా ఇదంటే, ఏ జన్మలోనూ నువ్వు ఎవరికి ఏం చేయలేదన్నమాట దానికి అర్థం. ఏతు దత్తం తదేవ ఉపతిష్టతే, ఏతు అదత్తం తన్నోపతిష్టతే. కాబట్టి మనం ఇచ్చింది, దానం చేసింది ఏదైతే ఉంటుందో అది మనకి ఉపకరిస్తుంది అన్నమాట. అందువలన పూర్వం అగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు అంటాడు. పూర్వం అగ్నేరపి దహత్యన్నం, పోనీ అగ్నిలో ఇస్తావుటయా మహాత్ములకు భోజనం పెట్టడం, అది ఒక పద్ధతి. లేదు అంటే అగ్నిలో హోమం చేయి.
అగ్ని ద్వారా అయినా పరమాత్మకు చెందుతుంది, బ్రాహ్మణ ముఖం ద్వారానైనా పరమాత్మకు చెందుతుంది. ముందు నువ్వు అగ్నికి కూడా ఇవ్వకుండా అన్నం నువ్వు తింటున్నావు అన్నట్లయితే అది ఆ అన్నం తినేవాడినే కాల్చేస్తుంది అని దానికి అర్థం అన్నమాట. ఎట్లాగంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఆహారం రోజు మనం తీసుకుంటూ ఉంటాం. ఈ అన్నం ఒక రోజు వరకు లోపల ఉండగా ఆ అన్నాన్ని జఠరాగ్ని పచనం చేస్తుందిట. దానికి రోజు టైం పడుతుంది. ఇవాళ తిన్న ఆహారం రేపటికి జీర్ణం అవుతుంది. అన్నం అదాతు దాహార్థం, అన్నం ఇవ్వకుండా అన్నం తింటున్నటువంటి వాడిని తగలబెట్టడానికి అన్నదేవుడికి ఒక దినం అక్కర్లేదు, ఒక క్షణకాలంలోనే వాడిని కాల్చేస్తాడు ఆయన. తిన్నన్నం పక్వటానికి రోజు పడుతుందిట. ఆ జఠరాగ్ని అప్పటిదాకా దాన్ని పచనం చేయదు. ఆహారాన్ని జీర్ణం అవ్వాలి అంటే కొంత టైం కావాలి. లేకుండా అన్నం మీద అన్నం, ఆహారం మీద ఆహారం తింటున్నవాడు అజీర్ణగ్రస్తుడైపోతాడు వాడు. దానికి కొంత టైం ఇవ్వాలి. అలాగే అంటుంది, పరాకే అన్నన్నిహితం లోక ఏతతు విశ్వైర్దేవై పితృభిర్గుప్తమన్నం. లోకంలో అన్నం వ్యవహారం రెండు రకాలుగా కనపడుతోంది. పారలౌకికము, ఐహికము. దాత, అన్నదాత ఉంటాడు చూడండి, పరలోకంలో ఉండేటటువంటి దేవతలకి పితృదేవతలకి అన్నం ఇస్తాడు. వాళ్ళ కోసమని అన్నం సమర్పిస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రం ఏ రకంగా చెబితే వాళ్ళకి చెందుతుందో ఆ విధానంలో తను ప్రయత్నం చేస్తాడు. మనం పితృలోకంలో ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అంటే అది ఎట్లా ఇవ్వాలో అది శాస్త్రం ఒక నిర్ణయం చేస్తుంది. ఆ ప్రకారంగా అప్పుడు ఏమవుతుందంటే, అగ్నిలో కనుక హోమం చేశాం, బ్రాహ్మణ ముఖంలో హోమం చేశాం, దాన్ని దేవతలందరూ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటారట అన్నాన్ని. పరాకే అన్నన్నిహితం లోక ఏతతు విశ్వైర్దేవై పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే. లేక వాడు ఇప్పుడే ఇక్కడే తినేసాడు అనుకోండి, అది లోపించిపోయినట్టే. వాటిని, అటువంటి అన్నాన్ని దేవతలు కాపాడతారు అని మాత్రం చెప్పలేం మనం. మరో మంత్రం ఉంటుంది, మహాంతౌ చరు సుగృద్దుగ్ధేన పప్రౌ దివంచ పృష్ణి పృథివీంచ సాకం తత్సంపిబంతో నమినంతి వేధసః నైతద్భూయో భవతి నోకనీయః అంటుంది. అన్నాన్ని గురించి మాట్లాడుతూ, అన్నం అనేటటువంటిది చాలా విలువైనటువంటి ఆహారం. ప్రాణాన్ని నిలపడానికి, శరీరాన్ని రక్షించడానికి అనేక రకాలుగా, అది లేకపోయినట్టయితే ప్రపంచంలో వ్యవహారమే ఏది కూడా జరగదు. అక్కడ మాట్లాడుతూ ఉంటుంది, ఒక గోవు ఒకసారి కనుక పాలు ఇచ్చింది అంటే ఎంతో గొప్పగా పాలిస్తుంది. ఒకసారి పితికాడు, తర్వాత చూద్దాం, అప్పటికే కుండలు నిండిపోయినాయి. అలాగా పృష్ణి దివంచ పృష్ణి పృథివీంచ శాకం, స్వల్పమైనటువంటి ఆహారం నువ్వు కొద్దో గొప్ప ఏదైనా ఆహారం ఇచ్చినట్లయితే అది జులోకానికి పృథ్వీలోకానికి రెండింటి కూడా నువ్వు నింపేస్తుంది. ఒక క్షీరధార, ఒకసారి తీసినటువంటి క్షీరధారలే ఘటాలని నింపేసినట్టుగా గోవు దగ్గర, అట్లా మనం కూడాను భావనా బలం వలన ఆహారం కొద్ది అయినా సరే దేవతలకి సమర్పించినట్టయితే విధి విధాన ప్రకారం శాస్త్రీయమైన పద్ధతిలో ఇచ్చినట్లయితే అది
స్వర్గలోకాన్ని భూలోకాన్ని అంతటిని కూడాను నింపేస్తుంది అనుకో, అలా ఉంటుందా అని అన్నట్లయితే పురోడాశ ప్రసంగంలో మాట్లాడుతూ శృతి అంటుంది, యావదేకా దేవతా కామయతే యావదేకా తావదాహుతి పృథతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి. ఏతస్య యజుషో వీర్యేణ అందండి. ఆ మంత్ర ప్రభావం, ఆ భావన, మహిమ అవి ఉండాలి. మంత్రార్థం ఏమని చెబుతోంది? ధినుహి దేవా అని అంటోంది. దేవతల గురించి నువ్వు విస్తృతమవు, విశాలంగా ఉండు అని మన ప్రార్థన. అండి ఈ ప్రార్థనలన్నీ జరుగుతాయా, పెడతాయా అని కొంతమందికి సందేహాలు ఉంటాయి. పోనీ ప్రార్థనలు లేకపోతే అవన్నీ జరుగుతాయా? అడగందే అన్నమే అమ్మైనా అన్నం పెట్టదని ఓ మాట. అడగలేదు, వాడికి అక్కర్లేదేమో అనుకుంది, తల్లి ఊరుకుంది. పోనీ తల్లి కదా, పెట్టచ్చు కదా. మాట అట్లా ఉంది, లోకరీతి ఇట్లా ఉంది. కాబట్టి మనం అడగందే ఎవరిస్తారు? మనకు ఆకలవుతోందో కావటం లేదో వాళ్ళకి తెలియదు కదా. నాకు ఆకలవుతోంది అన్నం పెట్టండి అని అడిగితే అప్పుడు వాడు దానికోసం ప్రయత్నాలు చేస్తారు. ఉదాసీనంగా ఊరుకున్నాడనుకో, ఎవరు ప్రయత్నం చేస్తారు? అందువలన ఏతస్య ఈజుషో ధిర్హి దేవానిత్యాహ ఏతస్య ఈజుషో వీర్యేణ అంటుంది. ఏ దేవతకి మనం ఆవిర్భాగాలు ఇవ్వదలుచుకున్నామో, మీరు అగ్నిలో హోమం చేసేటప్పుడు ఎంత ఇస్తున్నారో మీరు చూస్తున్నారా? 4, 3, 5 మెతుకులు తప్ప అంతకంటే ఇవ్వరు. ఎవరికైనా సరిపోతాయా? నీ విస్తట్లో ఇంతంత పెడతా భోజనానికి పిలిచి, ఒక్కొక్కటి ఆవగింజంత పెట్టుకొస్తా, అన్నం ఆవగించ ఒకటి. అలా నీకు సరిపోతుందా? ఏంటి అసలు ఇది ఏమన్నా పద్ధతేనా ఇది అని అడగవా? అందువలన మనం ఇచ్చేది ఎంత ఇస్తున్నాం? చాలా స్వల్పం ఇస్తున్నాం. ఆ దేవతకి ఎంత కావాలో మనం ఈ రోజున ఇక్కడి నుంచి ఎట్లా ఇస్తాం? అసలు భావనా బలం, భావనా మహిమ చేత ఆయన, ఆ దేవత ఎంత కావాలో అంత పర్యాప్తమైపోతుంది ఈ భావనా బలం వల్ల మనం ఇచ్చినటువంటిది. యావదేకా దేవతా కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి. నువ్వు హోమం చేసేది ఎంతుందో అంతే మాత్రం అనుకోమోక, అది ఆ భావనా బలం వల్ల పర్యాప్తమవుతుంది. ఆ దేవతకి ఆహారం సమగ్రంగా అతనికి క్షున్నివృత్తి, ఆకలి తీరిపోయేంత వరకు అవుతుందన్నమాట. దానికి అర్థం అది. పరమాత్మకి నిజంగా ఆహారం, మనం లోకంలో కర్మానుష్ఠానాల సంగతి అలా ఉంచండి, మిగతా వాళ్ళందరూ దేవతలకి ఆవిర్భాగాలు కాకపోయినా నివేదనలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఇంత పండు పెట్టుకొచ్చి పెడతాడు. ఆ పండు నైవేద్యం పెడతాడంతే. ఇవాళ అంతకంటే ఏం లేదు ఆయనకి. ఈ పండుతోనే ఆయనకి ఆకలి తీరుతుందని నీకు ఒక పండు, ఇంత చిన్న పండు ఇచ్చి నీకు తీరుతుందంటే నువ్వు ఊరుకుంటావా? కుచేరుడు అటుకులు ఇచ్చాడు కృష్ణ పరమాత్మకి. అవి ఎన్ని ఇచ్చాడు? కొద్దిగా ఇచ్చాడు. ఆయన ఎంతో ఆప్యాయంగా వాటిని తీసుకున్నాడు. ఆయన అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టుగా మనం భాగవతంలో వింటున్నాం. మనం నువ్వు చూసావా అంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు. భాగవతం అందరికీ ప్రమాణం. కృష్ణుడు చెప్పినటువంటి మాటలు మనకు ప్రమాణం, వేదాలు ప్రమాణం. అందుకోసం చెప్పుకుంటున్నాం. వితండవాదం మాట్లాడితే మనం మాట్లాడచ్చు, అదే పెద్ద విషయం ఉంది అక్కడ. అది కాదు కదా. అందువలన ఎవరైతే దానపూర్వకంగా, అక్కడే అంటాడు నైతత్ తత్సంపిబంతో నమినంతి వేధసః. కొంతమంది మహాత్ములు, బుద్ధిమంతులు అంటున్నారు,
బుద్ధిమంతులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానపూర్వకంగా దానం చేసి కనుక నువ్వు అన్నం తిన్నట్లయితే అతనికి ఎటువంటి హాని ఎప్పుడు కూడా కలగదు అని ఒక మాట మాట్లాడుతోంది. దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనం మరొక రహస్యం కూడా చెబుతోంది శృతి. నైతద్భూయో భవతి నోకనీయః అని అంటోంది. ఈ మాట చాలా విలువైనటువంటి భావం, దీంట్లో మనం గ్రహించాల్సింది ఏమంటే అన్నం దానం చేస్తున్నాడు అతను, తర్వాత దానపూర్వకంగానే తను కూడా తీసుకుంటున్నాడు. ఈ దానం, ఈ అన్నానికి యొక్క గొప్పతనం గురించి మనం చెప్పాలి. ఈ మంత్రం ఏం చెబుతుందో చూద్దాం.